ఏం చేశారు చెప్తూ మీకు మంచి జరిగి ఉంటేనే, జరిగిందని భావిస్తేనే మళ్ళీ మీ దీవెనలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. అటువైపు వాళ్ళు విడివిడిగా మొదలుపెట్టి ఇద్దరు ఒకటై మళ్ళీ ముగ్గురు ఒకటై ఒకే దీని మీద కేవలం శాపనార్థాలు పెట్టడమో తిట్టడమో జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఇక్కడంతా విధ్వంసం జరిగింది, అరాచకం జరిగిందని, అభివృద్ధి ఊసేలేదంటూ ప్రజలు ఇంప్రెస్ చేయాలని, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తాం. అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మేము ఉన్నాం. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ప్రజలు ఈ 4 రోజుల్లో ఇవ్వబోతారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో ఏం చేశామని ఒక్కసారి చూసుకుంటే, వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేయడమే అట్నుంచి చాలామంది అమాయకంగా కానీ, ఆలోచనా పరులు కూడా, లేదా ఈ ప్రచారం నమ్మడం ద్వారా కానీ దుష్ప్రచారం ఏదైతే జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేనే లేదు, ఎలాంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టినందువల్ల రాష్ట్రం నడక కుంటుబడింది అని కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా, ఎన్నిసార్లు చెప్పినా, ఎక్స్ప్లెయిన్ చేసినా, చూపించినా, ఈవెన్ బయట నుంచి వచ్చిన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కూడా అదే దృష్టితో అడుగుతుంటారు. మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ కాకుండా ఎట్లా పోతుందని. దాని మీద అయినా సరే ఆ వర్షన్ సరిగా ఇది లేకపోవడము, లేక అప్పటికే ఒక ఒపీనియన్ వచ్చినందువలన దాని గురించి పూర్తిగా అవగాహన లేమి కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని సెక్షన్స్లో డెవలప్మెంట్ అంటే ఏదో 2 బిల్డింగ్లో ఒక 2 బిల్డింగ్లో కాదు, ఎంటైర్ రాష్ట్రం ఒక బూస్టర్ డోస్ ఇచ్చినట్టుగా ఏ రకంగా అభివృద్ధి పదాన పోతోంది అన్నప్పుడు అభివృద్ధి నిర్వచనం ఏది, ఇవి అకాడమిక్ డిస్కషన్లు కూడా జరుగుతుంటాయి. కానీ నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. మన జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా, ఆ మార్పు మన కాళ్ళ మీద మనం నిలబడేట్టు చేస్తుందా లేదా, ఇది కాక ఇంకా రియల్ డెవలప్మెంట్ వీళ్ళు అనుకుంటున్న డెవలప్మెంట్ కూడా జరుగుతుందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, వీటిని అడ్రస్ చూసినప్పుడు ఖచ్చితంగా రిమార్కబుల్ పాజిటివ్ చేంజ్ అనేది అందరికీ కనపడుతోంది. దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం. అయితే అది డెవలప్మెంట్ అనడానికి మనం ఇలాంటి వాళ్లకు సంశయాత్మక వీళ్లకు అంత ఇష్టపడట్లేదేమో అని అనిపిస్తుంది. అందుకోసమే దాని గురించి ఇంకోసారి చెప్దామని అనుకున్నాం. మనం 19లో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఓ పెద్ద విప్లవాత్మకమైన చేంజ్ ఏదైతే ఉందో, మనకు విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్ తీసుకురావడం కానీ, డెలివరీ మెకానిజం కింది వరకు తీసుకెళ్ళాం. అంటే గవర్నమెంట్ను డోర్ స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్ళాం. అది తీసుకొచ్చిన మార్పు, దానివల్ల కేవలం 1,25,000, 1,30,000 ఉద్యోగాలు వీటికి రావడం మాత్రమే కాదు, ఈ 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్స్ ద్వారా. తద్వారా ఏమైందంటే ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కిందికి వెళ్ళడమే కాకుండా, ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ రావడము, ఏం జరుగుతుందో తెలియడం, అది దాని ద్వారా డెవలప్మెంట్ వరకు ఎంత జరుగుతుందో కూడా తెలియడం, ఇవి కూడా జరుగుతున్నాయి. దానివల్లనే ఒక్క స్ట్రోక్తో ఇవి పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముందు డాష్ బోర్డులో ప్రతిదీ కూడా యాక్టివిటీ జరుగుతున్న ద్వారా కుటుంబాల్లో, ఇండివిజువల్ కుటుంబాల్లో, ఒక్కొక్క కుటుంబంలో ఏ రకమైన చేంజెస్ వస్తున్నాయనేది కూడా తెలుస్తుంది. తద్వారా దాన్ని